హలో ఆల్ వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో లాస్ట్ సమురై స్టాండింగ్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. టోటల్గా 6 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్గా ఉంది. ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి మీకు 45 to 55 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది భయ్య. అండ్ ఇది వచ్చేసి సీజన్ 1 మాత్రమే. దీనికంటూ కంటిన్యూషన్ కూడా ఉంటుంది. సీజన్ 2 కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది మీరు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే సమురైస్ అందరూ కూడా ఒక యుద్ధం తర్వాత చాలా మంది అయితే చనిపోవడం అయితే జరుగుద్ది అనమాట. చాలా తక్కువ మంది సమురాయిలు అయితే మిగులుతారు. ఒక దశాబ్దం తర్వాత వాళ్ళు ఉంటున్న ప్రాంతంలో ఒక పోటీ అయితే ప్రారంభిస్తారనమాట. యుద్ధ నైపుణ్యం ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ గేమ్ కి అయితే పిలవడం అయితే జరుగుద్ది. అందులో గెలిచిన వాళ్ళకి ఇంత అమౌంట్ వస్తుందని చెప్పేసి ప్రైజ్ మనీ అయితే పెడతారు భయ్య. ఆ ప్రైజ్ మనీ కోసం చాలా మంది యుద్ధ నైపుణ్యం ఉన్న వాళ్ళు వాళ్ళతో పాటు సమురైస్ కూడా రావడం జరుగుద్ది అనమాట. మరి ఆ గేమ్ ఏంటి, అసలు అందులో ఏం జరిగింది, మరి ఈ సమురైస్ ఏం చేశారు, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ లాస్ట్ సమురై స్టాండింగ్ అన్నది. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే ఛానల్లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కాంత రివ్యూ నైట్ పెట్టడం జరిగింది. ఇన్ కేసు నోటిఫికేషన్ మిస్ అయ్యి ఉంటే పైన కార్డ్స్ లో ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేశాను భయ్య. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అయిపోండి, వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఎందుకంటే మనం ఓటీటీలో కానీ థియేట్రికల్ రిలీజెస్ కానీ బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ పెడుతుంటాం కాబట్టి నోటిఫికేషన్ అయితే పంపడు యూట్యూబ్ బాబాయ్. ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకూడదు, నోటిఫికేషన్ మిస్ అవ్వకూడదు అనుకుంటే పక్క ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేసేయండి. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే నచ్చింది భయ్య. నాకైతే వర్కౌట్ అయింది. నేనైతే త్రూ అవుట్ ద సిరీస్ ఎంజాయ్ చేశాను. కాంత రివ్యూ పెట్టేసిన తర్వాత ఒక 3 ఎపిసోడ్స్ చూసి పడుకుందాంలే అయితే అనుకున్నా, కానీ స్టార్ట్ చేశా. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మాక్సిమం 5th ఎపిసోడ్ వరకు కంటిన్యూగా చూస్తాను భయ్య. ఒక్క లాస్ట్ ఎపిసోడ్ మాత్రం ఎర్లీ మార్నింగ్ లేచి అయితే చూడడం జరిగింది. నాకైతే చాలా బాగా నచ్చింది సిరీస్ అన్నది. జాపనీస్ సిరీస్ ఇది, కొరియన్ సిరీస్ కాదు. జాపనీస్ వే ఆఫ్ మేకింగ్ అన్నది చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. అనవసరమైన కంటెంట్ ఎక్కువగా పెట్టుకోరు కొన్ని చోట్ల, కొన్ని సిరీస్ల్లో వాళ్ళు. అందులో ఇది ఒకటి అని చెప్తాను నేను. అంటే సమురైస్ పరంగా అండ్ ఆ వార్ సీక్వెన్సెస్ పరంగా అండ్ కటానా లవర్స్ కానీ, కటానా ఫైట్స్ చూసే వాళ్ళు కానీ, ఈ టైప్ ఆఫ్ హిస్టరీ లవర్స్ కానీ ఎవరన్నా ఉంటే గనక ఖచ్చితంగా గివ్ ఇట్ ఏ ట్రై భయ్య, మీకైతే నచ్చుద్ది. నాకు పర్టికులర్లీ ఇందులో నచ్చినవంటే స్టోరీ డెవలప్మెంట్ అని చెప్తా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్టోరీ డెవలప్మెంట్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. అంటే చాలా కొత్తగా అనిపిస్తుంది, ఫ్రెష్గా అనిపిస్తుంది. ఈ సమురైస్ వరల్డ్లోకి ఆ గేమ్ అన్న కాన్సెప్ట్ని తీసుకొచ్చి టోక్యోని ఇంక్లూడ్ చేసుకుంటూ సమురైస్ అందరినీ కూడా ఒక డిఫరెంట్ వేలో ప్రెజెంట్ చేసుకుంటూ చూపిస్తారన్నమాట. అదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే సమురైస్ అందరికీ ఉన్న బ్యాక్ స్టోరీస్ కానీ, వాళ్ళ పర్సనల్ స్టోరీస్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి భయ్య. ప్రతి స్టోరీకి కూడా మీరు కనెక్ట్ అవుతారు. ఎపిసోడ్కి వచ్చే ట్విస్ట్లు కానీ, ఆ క్లిఫ్ హ్యాంగర్స్ కానీ ఇవన్నీ కూడా మీ ఒపీనియన్స్ ని మారుస్తూ ఉంటాయి అనమాట. అంటే స్టోరీతో ట్రావెల్ చేస్తూ ఉంటారు. అంత బాగా అనిపించింది నాకు రైటింగ్స్ అయితే. అండ్ ఈవెన్ నాకు బాగా డిఫరెంట్ గా అనిపించింది ఏంటంటే ఎపిసోడ్ ఎండింగ్ ఉంటుంది భయ్య. ఎపిసోడ్ ఎండింగ్ లో క్లిఫ్ హ్యాంగర్ వచ్చేస్తుంది. ఆబ్వియస్లీ క్లిఫ్ హ్యాంగర్ వచ్చేసింది, ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది అన్న టైంకి ఇంకొంచెం పెంచుతారు. అక్కడ మళ్ళీ ఇంకొంచెం సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఇంకా క్లిఫ్ ఇస్తారన్నమాట. అది ఇంకా బాగా నచ్చింది నాకు. అంటే చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఆ ఎక్సైట్మెంట్ అయితే క్రియేట్ చేశారన్నమాట. ప్రతి ఎపిసోడ్ కి చూడాలన్న ఆతృతను అయితే క్రియేట్ చేశారు. నాకు అది చాలా బాగా నచ్చింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరు కొట్టారో కానీ చాలా కాలం అయిపోయింది భయ్య బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంజాయ్ చేసి. ఎందుకంటే మీరు హాలీవుడ్ సిరీస్లు కానీ, కొరియన్ జాపనీస్ సిరీస్లో కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎప్పుడు కూడా చాలా సైలెంట్ గానే ఉంటుంది. మెయిన్ సీన్స్ ని మన సైడ్ ఎలివేట్ చేసినట్టు ఎలివేట్ చేయరు అనమాట వాళ్ళు. బట్ ఇందులో మాత్రం సీన్స్ ని గట్టిగా ఎలివేట్ చేశారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో. నాకు చాలా బాగా అనిపించింది. సీజన్ 1 కి ఇచ్చిన క్లైమాక్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుద్ది. బట్ ఫీల్స్ డిసప్పాయింట్ అవ్వచ్చు కొంతమంది, ఎందుకంటే చాలా సడన్ గా ఎండ్ చేస్తారు. తర్వాత ఏం జరిగింది అన్న క్యూరియాసిటీ అయితే క్రియేట్ అవుతుంది. బట్ అప్పటికప్పుడు తెలుసుకోలేరు భయ్య. సీజన్ 2 రావాల్సిందే. సీజన్ 2 ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేము. నెక్స్ట్ ఇయర్ రావచ్చు, లేదంటే ఆ నెక్స్ట్ ఇయర్ రావచ్చు, లేదంటే కింగ్డమ్ సిరీస్ లాగా ఎప్పుడు వస్తుందో కూడా తెలియకపోవచ్చు. నాకు తెలియదు, నేను చూసాను, ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. బట్ సీజన్ 1 ఎండింగ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా క్లోజ్ చేస్తారు. సీజన్ 2 కోసం ఖచ్చితంగా వెయిట్ చేస్తుంది. నేనైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 6 ఎపిసోడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. అనవసరమైన డ్రామా అయితే లేదు. అండ్ అనవసరంగా సెక్స్ అండ్ న్యూడిటీలు, రొమాన్స్లు ఇలాంటివి అయితే ఏమీ లేవు భయ్య. జస్ట్ స్టోరీకి ఏది కావాలో దానికే స్టిక్ అయి ఉండి చాలా నీట్ గా అండ్ రియలిస్టిక్ గా ప్రెసెంట్ చేస్తారు. హీరో క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది భయ్య. ఎందుకంటే తన తోపు క్యారెక్టర్. అలా అని చెప్పేసి వన్ సైడ్ కొట్టుడు, వన్ మ్యాన్ షోలు అయితే ఉండవు అనమాట. చాలా రియలిస్టిక్ గా గ్రౌండెడ్ గా ప్రెసెంట్ చేస్తారు. అవతల క్యారెక్టర్స్ కూడా అదే ఇంపార్టెన్స్ ఇస్తారు అనమాట. సో అదే నాకు బాగా అనిపించింది, గ్రౌండెడ్ గా ఉండడం వల్ల సిరీస్ అన్నది. మీరు కనుక సమురైస్ ఎరా సిస్టము, వార్ సిస్టము, కటానా ఫైట్ సిస్టమ్, మార్షల్ ఆర్ట్స్ సిస్టమ్, జాపనీస్ డ్రామాస్ కూడా ఇష్టం అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కూడా నచ్చుద్ది. నాకైతే చాలా బాగా అనిపించింది. సీజన్ 2 వచ్చినప్పుడు నేను కూడా అప్డేట్స్ ఇస్తాను. బట్ సీజన్ 1 మాత్రం నాకైతే నచ్చింది.
వచ్చింది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. వైలెన్స్ పర్లేదు అనుకుంటేనే, సెక్స్ న్యూడిటీ లేదు కానీ వైలెన్స్ మాత్రం చాలా హెవీగా ఉంటుంది. ఎందుకంటే యాక్షన్ బ్లాక్స్ ఎక్కువగా ఉంటాయి, ఫైట్స్ ఎక్కువగా ఉంటాయి, బ్లడ్ బాత్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో వాటి పరంగా పర్లేదు అనుకుంటేనే చూడండి ఫ్యామిలీతో, లేదంటే అవాయిడ్ చేసండి. అంటే తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది భయ్యా, చెప్పడం మర్చిపోయా. తెలుగులో ఇచ్చారు, హ్యాపీ ఫర్ దట్. నెట్ఫ్లిక్స్ తోటి ఎలాగే అన్ని సిరీస్ కూడా తెలుగు డబ్ చేస్తే చాలా బెస్ట్. తెలుగు డబ్బింగ్ కూడా అదిరిపోయింది. ఈ సిరీస్ కూడా మీరు చూద్దాం అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాము. ఢిల్లీ క్రైమ్ పెట్టిన రివ్యూ కూడా మొత్తం 3 సీజన్స్ కూడా నైట్ అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఇన్ కేస్ మీకు జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇన్స్టాగ్రామ్కి వచ్చి అయితే మెసేజ్ చేయండి. ఇట్స్ నాట్ ఫ్రీ, ఇట్స్ ప్రైవేట్ ఛానల్. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మొబైల్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.